ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మీరందరూ దేవుని కృపలో శారీరకముగాను ఆత్మీయముగాను క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాను. మా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ మీ క్షేమమును గూర్చి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని మనము అధ్యయనం చేద్దాం. అదేమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరూ ప్రతిరోజు ఎంతగానో కష్టపడుతున్నారు, ఎంతగానో ప్రయాసపడుతున్నారు. కానీ ఈ ప్రయాస అంతటికీ కలిగే ప్రయోజనం ఎంతవరకు? మనుషులు పడుచున్నటువంటి ప్రయాస అంతటి వలన వారికి కలిగే ప్రయోజనం ఎంతవరకు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ సంగతిని తెలుసుకోవటం వలన ప్రయోజనము మాలిన పనులు చేయకుండా ప్రయోజనము కలిగే పనులు చేయటానికి వీలుంటుంది. ఇంతకీ ప్రయోజనము కలిగే పని ఏమిటి, ప్రయోజనము లేని పని ఏమిటి అని అడిగితే, పరిశుద్ధ గ్రంథములో సూటిగా మనకు కనిపిస్తున్నటువంటి సమాధానం ఏమిటి అనగానే, ఎవరైతే నిత్యత్వం కొరకు కష్టపడతారో వారు ప్రయోజనము కలిగినటువంటి పనిని చేస్తున్నారని అర్థం. ఎవరైతే శరీర సంబంధంగా ఆలోచన చేస్తూ ఈ జానెడు పొట్టను పోషించుకొనుటకు, ఈ లోకపు బ్రతుకు కొరకు మాత్రమే ఆలోచిస్తూ పనిచేస్తున్నారో వారు ప్రయోజనము మాలినటువంటి పనిని చేస్తున్నారని, ప్రయోజనము లేనటువంటి పనికై కష్టపడుతున్నారని మనము అర్థం చేసుకోవాలి. ఈ విషయానికి సంబంధించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలలో జ్ఞానమును నేర్పిస్తున్నాడు. పలు సందర్భాలలో, ఒకసారి రెండుసార్లు కాదు, అనేక పర్యాయములు దేవుడు ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. ప్రజలు కష్టపడటం లేదా, పని చేయటం లేదా అంటే, అబ్బో, తెల్లవారుజామున 3-4 గంటలకు లేచిపోయి అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా జనులు కష్టపడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. కానీ ఈ ప్రయాస అంతా దేనికి? నిద్రాహారాలు మాని కష్టపడుతున్నటువంటి ఈ కష్టం అంతా దేనికి? నిత్యత్వం కోసమా, పరలోకం కోసమా అంటే కాదు. జానెడు పొట్టను నింపుకోవడానికి, ఆస్తిని కూడబెట్టుకోవటానికి, లోకములో ఉన్నటువంటి ధనమును, మిగిలినటువంటి ఐశ్వర్యాన్ని, సంపదను వారు కూడబెట్టుకోవడానికి, అంతే తప్ప నిత్యత్వం మీద వారికి ఎటువంటి ఆలోచన లేదని మనకు అర్థమవుతుంది. ఈరోజు మనుషులను చూస్తే ఈ కోవకు సంబంధించిన వారుగా అనేకులు ఉన్నారు. వారి కష్టమంతా దేనికి? నిత్యత్వం కోసమా? దేవుని పని కొరక, ఆత్మను కాపాడుకొనుట కొరక కాదు. కేవలం జానెడు పొట్టను పోషించుకోవడం కోసం. ఒకవేళ శరీర సంబంధముగా మనుషులు ఆలోచించి నిత్యత్వం మీద అవగాహన లేకుండా, అభిప్రాయం లేకుండా, కేవలం జానెడు పొట్టను పోషించుకోవడానికి మాత్రమే, లోక సంబంధమైన ఆస్తులు మాత్రమే, ఇక్కడున్న బ్రతుకు మాత్రమే అనుకుంటూ కష్టపడుతున్నారో, అట్టి వారి యొక్క కష్టం అంతా, ప్రయాస అంతా ఎలా ఉంటుందో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆ మాటలను ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానం తెలియకపోతే వృధాగా కష్టపడతారు. వృధాగా కష్టపడటం వలన ఉపయోగం ఏమైనా ఉందో చెప్పండి? ఒకడు ఒక దినమంతా కష్టపడి చివరికి మంచి ప్రయోజనాన్ని, ఫలితాన్ని పొందలేదనుకోండి, కష్టమంతా వృధా అయిపోయిందనుకోండి, ఎంత బాధపడతాడు? పనికి తగిన ప్రతిఫలం ఉండాలి, అప్పుడు సంతోషం కలుగుతుంది. పనినంతా మర్చిపోతారు. ఇక మంచి ప్రతిఫలం ఉండాలి.
ఈరోజు నేను పని చేస్తున్నాను, ధనాన్ని సంపాదిస్తున్నాను కదా అంటే ఈ ధనము నీకు శాశ్వతం కాదు. నిత్యత్వం వరకు ఈ ధనం నిన్ను కాపాడదు. జానెడు పొట్టను నింపుకోవటానికి, ఈ లోకములో నీవు జీవించటానికి కొంతవరకు నీకు ఉపయోగపడినా, నీ ఆత్మనైతే నీవు సంపాదిస్తున్నటువంటి ఈ ధనము, ఈ ఆస్తిపాస్తులు రక్షించలేవు. దేవుని కొరకైన బ్రతుకు మాత్రమే నీ ఆత్మను రక్షిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక దేవుని జ్ఞానమును ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి అర్థం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 58వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 58వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయుచున్నారు అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఒకానొక ఉదాహరణ దేవుడు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రజలు చాలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ వారి ప్రయాస అంతా కూడా వృధా. చూడండి ఏమని రాయబడిందో చూడండి. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. వృధా ప్రయాస. లోకములో ఏవైనా చిన్న చిన్న పనులు మనం చేసుకుంటున్నప్పుడు వాటికే ప్రయోజనం చివరకు దొరకకపోతే వృధా ప్రయాస అని చెప్పి ఎంతగానో మనం బాధపడిపోతూ ఉంటాం. ఏదైనా ఒక పని నెరవేర్చుకుందామని ఒక దూర ప్రయాణం మనం వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి ఏ కర్ఫ్యూ లేకపోతే అక్కడ సరైనటువంటి వసతులు లేకో ఆ పని జరగలేదనుకోండి, అక్కడ అధికారులు సెలవు పెట్టడము లేకపోతే ఇంకా ఏవైనా పలు కారణాలు, వీటి వలన మనము ప్రయాణమై వెళ్ళినటువంటి పని జరగకుండా ఉత్త చేతులతో మరలా తిరిగి వచ్చేసాం అనుకోండి, మరలా మరోసారి రా అని చెప్పారనుకోండి, మనం తిరిగి వచ్చిన తర్వాత ఎంత బాధపడతాం చెప్పండి. వృధాగా వెళ్ళాను, ముందే వారికి ఫోన్ చేసి వెళ్ళాల్సింది, అక్కడ పరిస్థితులు తెలుసుకుని వెళ్ళాల్సింది, లేకపోతే ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది, ఈ జాగ్రత్త తీసుకోవాల్సింది అని చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇవి చాలా చిన్న చిన్న నష్టాలు, చిన్న చిన్న బాధలు, తర్వాత మర్చిపోతారు. కానీ నిత్యత్వాన్ని గనక మీరు సంపాదించుకోలేకపోతే, పరలోకమును మీరు సంపాదించుకోలేకపోతే మీరు పడేటువంటి బాధ ఇంత అంత కాదు. నిత్య వేదన అన్నాడు దేవుడు, నిత్య నరకం అన్నాడు దేవుడు. కనుక ఎప్పుడు కూడా మనం కష్టపడుతున్నామంటే ఆ కష్టానికి సరైనటువంటి ఫలితం, మంచి ఫలితం ఉంటుందా లేదా అనే దానిని ముందుగా నిర్ణయించుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుడు అంటున్నాడు, జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. నేరాలు, అవినీతి, దుర్మార్గత ఇవన్నీ ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. ప్రయాసపడి మరి ఇదిగో అన్యాయపు మార్గంలో మనుషులు నడుచుకుంటున్నారు. అగ్నిలో పడుటకు ప్రయాస అవసరమా చెప్పండి? అగ్నిలో పడటానికి కూడా అంత ఆయాసపడి, ప్రయాసపడి, కష్టపడి అగ్నిలో పడిపోవాలా? దేవుడు అడుగుతున్నాడు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయుచున్నారు. అలసిపోతున్నారు, ప్రజలు అలసిపోతున్నారు. ఆ కష్టం వలన, ఆ ప్రయాస వలన అలసిపోతున్నారు. కానీ వారికి జ్ఞానం మాత్రం కలగటం లేదు. నేను ఎందుకొరకు కష్టపడాలి, ఎందుకొరకు ప్రయాసపడాలి? నిత్యత్వం కోసం కదా. పరలోకం కోసమేమో కనీసం కొంచెమైన ఆలోచన లేదు. జానెడు పొట్టను పోషించుకోవటానికి, జీవితాన్ని ముందుకు నడిపించుకోవటానికి, కాస్తో కూస్తో ఆస్తిని కూడబెట్టుకోవడానికి మాత్రం ఎంత ప్రయాస అంటే నిజంగా అదేమైనా భావ్యంగా ఉందా చెప్పండి? సబబుగా ఉందా చెప్పండి? లేదు. దేవుని మాటల దగ్గరకు వస్తే మనిషి ఆలోచన చేయగలిగితే నిజంగా తన ప్రవర్తనను మార్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇంత ప్రయాసపడి నేను అగ్నిలో ఎందుకు పడాలి? ప్రయాసపడి పరలోకాన్ని సంపాదించుకోవాలి కానీ ప్రయాసపడి నరకాన్ని కొని తెచ్చుకోవాలా అని మనిషి ఒక్కసారి ఆలోచించుకోగలిగితే, ఎందుకొరకు ప్రయాసపడాలో తెలుసుకోగలిగితే చక్కని విధానంలో మనిషి నడుచుకునేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో హగ్గయి పుస్తకానికి మనం వెళ్ళగలిగితే అక్కడ కూడా దేవుడు, ఇదిగో మీ యొక్క ప్రవర్తన ఎంత దారుణంగా ఉందంటే, మీరు కష్టపడుతున్నారు
కానీ ఆ కష్టం నిలిచేది కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఏమంటున్నాడు దేవుడు? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. థింక్ అబౌట్ యువర్ యాటిట్యూడ్. ఒక్కసారి ఆలోచించుకోండి, మీ ప్రవర్తన ఎలా ఉంది? దేని కొరకు ప్రయాసపడాలనుకుంటున్నారు? దేని కొరకు అంతగా కష్టపడాలనుకుంటున్నారు? కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారండి. ఆ కష్టం ఎంతవరకు వెళ్తుంది? ప్రాణాల మీద వరకు వెళ్తుంది. రోగాలు కొని తెచ్చేసుకుంటుంటారు. కష్టపడి 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 రోగాలను తెచ్చేసుకుంటారు. ఎందుకొరకు కష్టపడ్డారు? లోకం కొరకు. లోకం కొరకు, శరీరాశలు నెరవేర్చుకున్నట్టు కొరకు, అంతే తప్ప పరలోకం మీద కొంచెం కూడా వారికి అభిప్రాయం లేదు. దేవుని కొరకు వారు ఏమాత్రం కష్టపడలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను గూర్చి ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనిడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. కష్టమైతే ఎంత ఉంది? విస్తారంగా ఉంది. కానీ ఫలితం ఎంత ఉంది? కొంచెమే ఉంది. కొంచెము ఫలితం కోసం అంత కష్టపడడం అవసరమా? అడుగుతున్నాడు దేవుడు. మీరు విస్తారముగా విత్తెనను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఉపమానాలు. ఈరోజు మేము భోజనం చేసేస్తున్నాం, ఆకలి తీరిపోయింది అని మీరు తప్పుడుగా భావించకండి. ఇవన్నీ కూడా ఉపమానాలు. విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు భోజనము చేసిన ఆకలి తీరకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకలి తీర్చుకోవడానికి కదా భోజనం చేయాలి. అలాగే మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి కార్యములన్నింటి వలన మీ ఆత్మకు ప్రయోజనం దక్కాలి అని దేవుడు ఇక్కడ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అది విషయం ఇక్కడ. భోజనం ఎందుకు చేస్తారండి? భోజనం ఎందుకు చేస్తారు? టైంపాస్కా? లేకపోతే ఈరోజు చెక్ లిస్ట్లో ఈ పని ఉండిపోయింది, ఈ పని కూడా నెరవేర్చేస్తే సరిపోతుంది అని చెప్పా? ఆకలి తీర్చుకోవడానికి కదా. అలాగే ఒక పానీయమును ఎందుకు తీసుకుంటారు? దాహాన్ని తీర్చుకోవడానికి కదా. చూడండి, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనును జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇవన్నీ కూడా ఉపమానాలుగా మీరు తీసుకుంటే ఆహారాన్ని ఎందుకు తింటారు? కడుపు నిండుతుందని. మరి కడుపు నిండనప్పుడు ఆహారం తిని ఉపయోగం ఏముంది? కనుక కడుపు నిండేటట్టుగా ఆహారాన్ని తినాలి, దాహం తీరేటట్టుగా పానీయాన్ని తీసుకోవాలి, చలి ఆగేటట్టుగా బట్టలు కప్పుకోవాలి. మనము పని చేసినప్పుడు ఆ పనికి తగినటువంటి ఫలితం వచ్చేటట్టుగా పని చేయాలి. పనివారు కష్టపడి పని చేస్తున్నారు, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని దేవుడు ఒక ఉపమాన భావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు మనుషులందరూ అట్టివారుగానే ఉన్నారు. పెద్ద పెద్ద ధనవంతులు మొదలుకొని సామాన్యుల వరకు కూడా ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన మారలేదు. మీ యొక్క ఆలోచన ఎలా ఉండాలి? మీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఇదిగో దేవుని వాక్యమునకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మంచి ప్రయోజనాన్ని పొందుతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే క్రింది మాటను కూడా చూడండి. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునడి. మరల చెబుతున్నాడు ఆయన, థింక్ అబౌట్ యువర్ యాటిట్యూడ్, యువర్ క్యారెక్టర్. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునడి. ఎందుకొరకు మీరు కష్టపడాలనుకుంటున్నారు? ఎందుకొరకు మీరు ఈ పనిని చేయాలనుకుంటున్నారు? ఎందుకొరకు మీ బ్రతుకు ముందుకు కొనసాగాలి? మీ బ్రతుకు పరమార్థం ఏంటి? నేను బ్రతుకున్నంత వరకు ఇలా డబ్బు సంపాదించాలండి, నేను బ్రతుకున్నంత వరకు ఈ వ్యాపారం చేయాలండి, నేను బ్రతుకున్నంత వరకు ఈ ఉద్యోగం చేయాలండి, నా బ్రతుకు పరమార్థం అదేనండి అని మీరు అనుకుంటున్నారా? చివరికి ఫలితం దక్కదు. మీకు దక్కదు ఫలితం. మీరు సంపాదించిన దాన్ని విడిచిపెట్టి ఎవరికో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఆత్మగా మీరు ఆత్మకు సంపాదించుకున్నదేంటి? పాపక్షమాపణను ఉందారా? నీతి కార్యములు జరిగించారా? మీ వెంట సత్కార్యములను తీసుకుని వెళ్ళారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళారా? నిత్యత్వానికి అంగీకరింపబడి వెళ్ళారా? ఇవన్నీ లేనప్పుడు ఎంత కష్టపడితే ప్రయోజనమే ఉంది? భూమి మీద ఎంత సంపాదిస్తే ప్రయోజనమే ఉంది? ఒకవేళ
నీ ఆత్మను నీవు రక్షించుకోకుండా భూమి మీద నువ్వు ఎంత గొప్పగా శరీరానికి సంబంధించినటువంటి బ్రతుకును కొనసాగించుకున్నా నీవు నష్టపోయినట్టే, నీవు వృధాగా ప్రయాసపడినట్టే. నీవు ఎలా ప్రయాసపడినట్టు? వృధాగా. అంటే ఏమాత్రం నీ ఆత్మకు ప్రయోజనం లేదు. మనుషులు ఎక్కడ మోసపోతున్నారంటే శరీరముతో జీవించిన జీవితమే జీవితం అనుకుంటున్నారు, ఆత్మ లేదనుకుంటున్నారు. అక్కడే ఎక్కువ మంది మోసపోతున్నారు. ఆత్మ లేదనుకుంటున్నారు, వారిని వారే లేము అనుకుంటున్నారు, వారు ధరించుకున్న దేహం ఉన్నదనుకుంటున్నారు. ఇది ఒకవేళ చనిపోయిందంటే, శవంగా మారిపోయిందంటే ఇక ఏదీ లేదనుకుంటున్నారు. కానీ ఉంది. అది నీకు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రత్యక్ష అనుభవంలోనికి వస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా నీవు నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకుంటే నీకు ప్రయోజనం, అప్పుడు అనుభవంలోనికి వచ్చినా ప్రయోజనం లేదు. అప్పుడు తెలుసుకున్నానండి, మరి నేను సత్కార్యములు పూర్తి చేయాలనుకుంటున్నాను, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను, వాక్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నానంటే అప్పుడు ప్రయోజనం ఏముంది? ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలా అనుకుంటే ప్రయోజనం ఏముంది? కనుక ఆ మోసంలో నుండి బయటకు రండి. ఇప్పుడే మీరు తెలుసుకోండి. వృధాగా ప్రయాసపడటం కాదు, ఇకనైనా దేవుని కొరకు నేను కష్టపడాలి, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నాకు దక్కుతుంది అనేటువంటి ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి మరలా యెషయా గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 29వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. ఇక్కడ కూడా ఈ సందర్భానికి సంబంధించిన చక్కని వాక్య భాగాన్ని దేవుడు వ్రాయించాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 8వ వాక్యం. ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును. ఏమండి, ఎన్నెన్ని ఉదాహరణలు దేవుడు చెబుతున్నాడు చూడండి, మనం అర్థం చేసుకుంటామని. పూర్తిగా మనకు విషయం లోపలికి వెళ్ళాలని, మన యొక్క మనస్సు నిండా దేవుని వాక్యం చక్కగా అర్థమైనటువంటి రీతిలో నిండిపోవాలని, ఉండాలని, సుస్థిరంగా భద్రం చేయబడాలని దేవుడు కోరుకుంటూ ఎన్నెన్ని విధములుగా తన యొక్క వాక్యమును ప్రచురిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? ఒకడు భోజనం కలలో చేసేసాడంట. భోజనం కలలో చేసేసాడు అనుకోండి, కడుపు నిండుతుందా? లేదండి. భోజనం కలలో, డ్రీమ్స్లో భోజనం అయిపోయింది. వేటితో అయిపోయింది భోజనం? మంచి మంచి ఆహార పదార్థాలతో భోజనం అయిపోయింది. మేల్కొన్నాడు. మేల్కొన్న తర్వాత కలలో భోజనం చేసేసాను కదా, ఈ రోజుకి నా లంచ్ అయిపోయినట్టే, నా డిన్నర్ అయిపోయినట్టే, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయినట్టే, స్నాక్స్ అయిపోయినట్టే అనుకోవడానికి వీలుందండి? కడుపు ఖాళీ కదండి, కడుపు ఖాళీ కదా. అలాగే ఈరోజు మనుషుల యొక్క ప్రయాస కూడా అట్టి మాదిరిగానే ఉందండి. ఒక కలలో భోజనం చేసి తృప్తి పడిపోయినట్టుగా కలలోనే భావించి ఆ తర్వాత మేల్కొన్న తర్వాత ఏమీ లేదు అన్నట్టుగా ఈరోజు మానవ జీవితాలు ఉన్నాయి. చూడండి ఆ వాక్య భాగాన్ని చూడండి. ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును, సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించును. దేవుని ఎరుగనటువంటి ప్రజలకు ఈ విధంగానే సంభవిస్తుంది అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. నీకు ఆకలిగా ఉంది, కలలో భోజనం చేస్తే ఎలా? నిజంగా భోజనం చేయాలి. నీకు దాహంగా ఉంది, కలలో దాహం తీర్చుకుంటే ఎలా? మంచి మంచి పానీయములను, జ్యూస్లను నీవు కలలో తీసుకుంటే ఎలా? రియాలిటీలో నీవు తీసుకోవాలి. అలాగే నీ జీవితంలో కూడా దేని కొరకు నీవు కష్టపడాలి? నీ ప్రయాస అంతా ఎందు నిమిత్తమై ఉండాలి? దేవుని కొరకై. నిత్యకాలము నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అంతే తప్ప ఎక్కడే ఆగిపోయేదిగా, ఆవిరైపోయేదిగా ఉండకూడదు. నీవు దేవుని కొరకు శ్రమను అనుభవించాలి, దేవుని చిత్తమును నెరవేర్చాలి. నీ ప్రయాస అంతా కూడా నిత్య జీవార్థమైనదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు మాటలు వినగానే శిష్యులు తమ వలలు విడిచిపెట్టారు, తమ దోణులు విడిచిపెట్టారు. అప్పటి వరకు వారి యొక్క ప్రయాస అంతా దేనితో ముడిపడినదిగా ఉంది? చేపలు పట్టుకోవడంతో. చేపలు పట్టుకోవడంలో వారి యొక్క ప్రయాస, వారి యొక్క కష్టం, ప్రతిరోజు ఆ కష్టమే. కానీ వారు అప్పుడు తెలుసుకున్నారు, రోజంతా ఇదే కష్టం, జీవితం అంతా ఇదే కష్టం అయితే మరి మేము దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతాం? ప్రభువును వెంబడిద్దామని
వారి వలలు విడిచిపెట్టారు, వారి దోణులు విడిచిపెట్టారు. ప్రభువు వారితో చెబుతున్నారు, ఇప్పటి వరకు మీరు చేపలు పట్టారు, మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను రండి, మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను రండి. అంటే దేవుని పనిలోనికి రండి, మీకు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనిలోనికి మీరు రండి. అలాగే అప్పటి వరకు సుంకము వసూలు చేసుకునేటువంటి పనిలో చాలా గొప్పగా ప్రయాసపడుతున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువును గురించి అర్థం చేసుకోగానే ప్రభువును వెంబడించారు. ఇక నేను దేవుని రాజ్యంలో చేర్చబడాలి, నేను ఇక దేవుని కొరకు బ్రతకాలి. మరి అలాగైతే మరి మాకు తిండి ఎవరు పెడతారండి, మాకు ప్రతిరోజు అవసరతలు ఎవరు తీరుస్తారండి అంటే, అన్న వస్త్రములు కలిగి ఉండు నిమిత్తము మీ చేతులతో మీరు కష్టపడి సంపాదించుకోవచ్చు, అన్న వస్త్రములు కలిగి ఉండు నిమిత్తము. అయితే ఇంకా చాలా సమయం మిగిలిపోతుంది. ఏమండి, ఈరోజు మనిషి కేవలం తన యొక్క దినసరి అవసరతలను తీర్చుకోవటానికి జీవితకాలం అంతా కష్టపడాలా చెప్పండి? మనిషి తన దినసరి అవసరతలను తీర్చుకోవడానికి తన బ్రతుకంతా వీటి కోసమే కష్టపడాలా? ఎంత సమయం మిగిలిపోతుందండి, ఎంత సమయం మిగిలిపోతుందండి? మనిషి ఎలా ఆలోచిస్తున్నాడంటే, నేను ఈరోజు తినడానికి, ఈరోజు నేను త్రాగటానికి, ఈరోజు నేను బట్టలు కప్పుకోవటానికి, ఈరోజు నేను నివాసంలో ఉండటానికి సంపాదించుకుంటే సరిపోదు, ఇంకా చాలా నేను కూడబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాడు గనక సమయం అంతటిని ఆ విధానంలో కానిచ్చేస్తున్నాడు. ఎందుకంటే అసలైనటువంటి విషయం తెలియలేదు, అసలైనటువంటి పని ఉందని గ్రహించలేకపోయాడు. నేను దేవుని కొరకు జీవించాలి, ప్రభువులో నా బ్రతుకును ముందు కొనసాగించుకోవాలి, దైవ చిత్తానుసారమైన బ్రతుకంటూ ఒకటి ఉంది, అది వాక్యానుసారమైన బ్రతుకు అనేటువంటి విషయాన్ని మనిషి గ్రహించలేకపోయాడు. కనుక ఎప్పుడైతే ఈ గ్రహింపు వస్తుందో, అన్న వస్త్రములకు సంబంధించి నీవు నీ చేతులతో కష్టపడి దానికి సంబంధించినటువంటి ఆహారమును నీవు సంపాదించుకోవచ్చు, కానీ మిగిలినటువంటి సమయమంతా కూడా నీవు దేవుని కొరకు జీవించాలి, దేవుని పనిలో ఉండాలి. రోజు చూడండి, చాలామంది దేవుని పనిలో ఉన్నవారు కూడా మనకు కనిపిస్తున్నారు. మరి అలాగని వారు తినటం లేదా? అంతెందుకు, ఉదాహరణగా నన్నే మీరు తీసుకోండి, నేను తినటం లేదా? నా జీవితం కొనసాగటం లేదా? మరి నేను దేవుని పనిని ఎలా చేయగలుగుతున్నాను? నేను దేవుని కొరకు ఎలా బ్రతకగలుగుతున్నాను? మన మనస్సు మారాలండి, మన ప్రవర్తన మారాలండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మనం దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు ఎంత కష్టమైనా మనం బ్రతుకుతాం. అన్ని విషయాలను కూడా మనం సరిచేసుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటూ తొలి ప్రాధాన్యతను దేవుని కొరకు బ్రతికే విషయానికి ఇస్తూ మనము చక్కగా దేవుని సేవలో ముందుకు కొనసాగిపోతాం. పైగా దేవుడు మనకు ఎప్పుడూ కూడా సహకారిగానే ఉంటాడు. దేవుడు మన యందు ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూనే ఉంటాడు. కనుక దేవుని యొక్క విషయాలను జాగ్రత్తగా మీరు పరిశీలించండి, గ్రహించండి. వృధాగా జీవితకాలం అంతా ఏదో సంపాదించుకోవడం కోసం అని మీరు అనుకోకుండా, ఇక మీదట పరలోకాన్ని నేను సంపాదించుకోవాలి, నిత్యత్వానికి నేను మార్గాన్ని సుగమం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువులో నేను జీవించాలి అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇక మీదట నా యొక్క ప్రయాస వృధాగా వెళ్ళిపోకూడదు, పనికొచ్చేదిగా ఉండాలి. నేను పని చేశానంటే దేవుడు నా పనిని గుర్తుపెట్టుకునేదిగా, ఆయన జ్ఞాపకాలలోనికి నా పని వెళ్ళేదిగా ఉండాలి, ఆ పనికి చక్కని ప్రతిఫలాన్ని పొందే విధంగా ఉండాలి అని మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. మనం ఒకవేళ లోకము కొరకే జీవితం అంతటిని గడిపేస్తే, దేవుని కొరకు మనం పట్టించుకోకపోతే, దేవుడు అటువంటి జీవితమును గురించి ఏమంటున్నాడు తెలుసా? వ్యర్థమైన జీవితం అంటున్నాడు. ఏమంటున్నాడు? వ్యర్థమైన జీవితం. కేవలం శరీర సంబంధంగా లోకపు బ్రతుకునే మీరు కలిగి ఉండి దేవుని గురించి ఏమాత్రం మీకు తెలియకుండా, దేవుని గురించి మీరు పట్టించుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువులో మీరు జీవించకుండా ఉంటే, అటువంటి జీవితాన్ని గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఏమిటంటే వ్యర్థము, వ్యర్థమైన జీవితము అంటున్నాడు. చూద్దాం, ఆ మాటలను మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం నుండి, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఏమిటి వ్యర్థం ఇంతకీ? ఏమిటి వ్యర్థం ఇంతకీ? వృధాగా నీవు ప్రయాసపడితే అది వ్యర్థం.
అగ్నిలో పడుటకై నీవు కష్టపడితే అది వ్యర్థం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. నీవు దేవుని కొరకు బ్రతకకపోతే సమస్తం వ్యర్థమే. ఏమండి, ఎంతమంది అండి ఈరోజు ఎంత గొప్పగా కష్టపడుతున్నారండి. ఈ లోకంలో అయితే సంపాదించుకుంటున్నారు, ఈ లోకంలో అయితే అన్నిటినీ సంపాదించుకుంటున్నారు. ఇళ్లను సంపాదించుకుంటున్నారు, పొలాలు సంపాదించుకుంటున్నారు, కార్లు, బంగ్లాలు, పేరు ప్రఖ్యాతలు, బంగారాలు, ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించుకుంటున్నారు ఈ లోకంలో అయితే. కానీ అతనికి లేక ఆమెకు అంత అవసరమా? అతని యొక్క జీవితానికి అంత అవసరమా? ఒక 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితానికి అంత అవసరమా? లేదు. కానీ విపరీతంగా సంపాదించుకుంటున్నారు. అసలు దాని కొరకే ప్రయాసపడుతున్నారు, దాని కొరకే ప్రయాసపడుతున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వ్యర్థము, ఇదిగో నీ బ్రతుకు వ్యర్థమైపోయింది. ఎందుకంటే ఆత్మకు నీవు ఎటువంటి ప్రయోజనాన్ని తెచ్చుకోలేకపోయావు, సమకూర్చుకోలేకపోయావు. నీ ఆత్మ రక్షింపబడిన స్థితిలో లేనప్పుడు వ్యర్థం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమే. ఇంకా చూడండి, అసలు ఎవరి బ్రతుకు వ్యర్థమో తర్వాత చెబుతున్నాడు చూడండి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఏది లాభం ఏమైనా ఉందా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులను చూపించకండి లాభం అని. అది ఇక్కడ ఉన్నంత వరకే, అది మీరు ఇక్కడ ఉన్నంత వరకే. మరి మీరు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు కలిగే లాభం ఏంటి? ఆత్మజ్ఞానం కలిగిన పుస్తకం కదా ఇది, శరీర సంబంధమైనటువంటి మాటలు ఉండవు ఇందులో. అందుచేతనే లాభం ఏంటి అని అడుగుతున్నాడు. ఈ సూర్యుని క్రింద అనగా భూమి మీద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? వెర్ ఈస్ ద ప్రాఫిట్? వాట్ ఈస్ ద ప్రాఫిట్? లాభం ఏంటి? ఒకవేళ లాభాన్ని నీవు చూపించగలిగితే అప్పుడు సరే, వ్యర్థం కాదని ఒప్పుకోవచ్చు. లాభాన్ని చూపించగలవా? నీవు శరీరం కోసం బ్రతికి లోకానుసారంగా జీవించి సమస్తాన్ని ఇక్కడే విడిచిపెట్టి విగతజీవిగా మారిపోయి దేహాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టి ఆత్మగాని వెళ్ళిపోతున్నావే, నీ దేహాన్ని గూర్చి కూడా ఇక పట్టించుకోవు, నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు, వాళ్ళే చూసుకుంటారు కదా అని. అంతేనండి. మనం ఉన్నంత వరకు, దేహంలో మనం ఉన్నంత వరకు దేహాన్ని గూర్చి మనం ఎంతగా పట్టించుకుంటామంటే, అబ్బో మనకంటే గొప్పగా పట్టించుకునేవారు ఇంకెవరు ఉండరండి మన శరీరాన్ని గురించి. మహా అయితే ఇంట్లో వారు, ఇంట్లో మన బంధువులు పట్టించుకుంటారు మన శరీరాన్ని గురించి. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చానన్న వచ్చే నరులారా తిరిగి వచ్చేయండి, వచ్చేయమ్మా వచ్చే అని ఆ పిలుపును పంపించాడో ఉన్నపాటును వెళ్ళిపోతారండి. అసలు శరీరం ఎటువంటి కండిషన్లో ఉందో దానికి అంతిమ సంస్కారాలని కొన్ని ఉంటాయి కదా, చివరి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని వారు చేసుకుని వెళ్తారండి? చేసుకుని వెళ్ళరు. ఉన్నారులే భూమి మీద చేసుకుంటారు, ఎవరో ఒకరు చేసుకుంటారులే. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మహాజ్ఞాని ఆయన, గొప్ప సంగతులను నేర్పించారు ఆయన. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము అంటున్నారు ఒక శిష్యునితో. నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుటకు నన్ను పంపించు అంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నా పని ఉంది కదా, ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనిని చేయి ముందు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆలోచిస్తున్నారా? చక్కగా అర్థం చేసుకోండి. దేవుడు మన మేలును కోరి మనకి మాటలను చెబుతున్నాడు. మన మీద కోపంతో కాదు, మనం ఏదో నష్టపోవాలని కాదు, ప్రయోజనాన్ని మనకి ఇవ్వాలని తప్ప మనం నష్టపోవాలని అయితే కానే కాదండి. మనుషులకి ఏమనిపిస్తుంది? ఈ భూమి మీద బాగా సంపాదించుకోమని చెబితే మంచి దేవుడు అనుకుంటారు. ఏమండి, ఈ భూమి మీద మమ్మల్ని బాగా సంపాదించుకో అని చెబితే మంచి దేవుడు, కట్టలు కట్టలు పోగేసే అని చెబితే మంచి దేవుడు, మమ్మల్ని బాగా ఆశీర్వదించేసి దీవించేసి తులాలు 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 కేజీలు కేజీలు బంగారాలు మేము కొనేసుకుని మేము భద్రం చేసేసుకుంటే మంచి దేవుడా? అవి కాదమ్మా, అవన్నీ వద్దమ్మా. నీవు నిత్యత్వాన్ని గురించి ఆలోచన చెయ్యి, పరలోకానికి నీవు రావాలి, పాపక్షమాపణను పొందు, మారు మనస్సునందు, తగిన ఫలములు ఫలించు, దైవ చిత్తానుసారంగా బ్రతుకు అంటే చెడ్డ దేవుడా? చెడ్డ బోధ? ఆలోచించండి. నిజంగా ఈ విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే మంచిది. కానీ మీకు ఎప్పటికైనా ఇవి తెలుస్తాయి. మీరు ఇప్పుడు వీటిని పట్టించుకోకపోయినా తర్వాత అయినా మీకు తెలుస్తాయి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అయినా ఈ బోధ ఎంత విలువైనదో, దేవుని మాటలు ఎంత విలువైనవో,
దేవుడు ఎంత విలువైన వాడు అప్పటికైనా మీకు తెలుస్తుంది. కానీ వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడు మీరు తెలుసుకుంటే మీకు ప్రయోజనం, బ్రతికే అవకాశం ఉంది, దేవుని కొరకు బ్రతికే అవకాశం ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఇంకేం బ్రతుకుతారు? పాతాల ముందు పని లేదు, తెలివి లేదు, ఉపాయం లేదు, జ్ఞానం లేదు. ఉంటే ధనవంతుడు అక్కడెందుకు వేదన అనుభవిస్తూ ఉంటాడు? కనుక ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోవాలి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన ఎంతో పాటు పడుతున్నారు, నిద్రాహారాలు మానేస్తున్నారు, ఆరోగ్యాలు చెరుపుకుంటున్నారు వీటిని సంపాదించుకోవడం కోసం. బాధ్యతలు అంటారు, బంధాలు అంటారు, మా టార్గెట్లు అంటారు, మా సుఖాలు మా సంతోషాలు అంటారు. కానీ ఏనాడు కూడా ఆత్మను గూర్చి పట్టించుకోలేదు గనక వారికి కలుగుచున్న లాభం ఏమిటి అని దేవుని గ్రంథం ప్రశ్నిస్తోంది. లాభము కలిగేటట్టుగా పనిచేయి, లాభము దొరికేటట్టుగా ప్రయాసపడు, అప్పుడు నీవు పడుచుండు పాటు అంతటి వలన నీకు గొప్ప ప్రయోజనం ఉందని దేవుడు తెలియజేస్తాడు. అటువంటి ఒక ఉదాహరణను మనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఆయన కష్టపడ్డారంటే ప్రయోజనం ఉంటేనే కష్టపడతారు. పౌలు గారు కష్టపడ్డారంటే ప్రయోజనం ఉంటేనే కష్టపడతారు, లేదంటే కష్టపడరు. అటువంటి ఒక మంచి ఉదాహరణ మనం చూద్దాం. ఆయనను గురించి వ్రాయబడినటువంటి మాటలను మనం చూద్దాం. ఆయన ఏ విధంగా పాటుపడ్డారో కష్టపడ్డారో పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం నుండి, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. పరిగెత్తానంటే గురిని చూసి గురి యొద్దకే పరిగెడతాను, అంతే తప్ప గురిని చూడకుండా ఇష్టానుసారంగా అటు ఇటు పరిగెట్టేవాడను కాను. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడుట లేదు. ఏమంటే ఎవరితోనైనా పోట్లాడేమంటే ఎదురుగా శత్రువు ఉండాలి కదా, ఆ శత్రువుని కదా మనం ఓడించాలి. కానీ ఏదో మనం ఒక్కరమే గాలిలో ఎవరితోనో పోట్లాడుతున్నట్టుగా అటు ఇటు చేతులు ఊపేస్తున్నాం అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? పిచ్చోడు అంటారు, అటువంటి వ్యక్తిని పిచ్చోడు అంటారు. కనుక అలా కూడా నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఈ శరీరం ఒకవైపు నన్ను కోరుకుంటుంది, ఇదిగో నీవు లోకంలో దానిని సంపాదించు, దీనిని సంపాదించు, సుఖంగా నన్ను ఉంచు, నువ్వు ఉన్నంతకాలం నన్ను బాగా పోషించు అని శరీరం కోరుకుంటున్నా. ఒకవైపు నుంచి ఆత్మగా నేను ఏమంటున్నానంటే నీవు అదుపులో ఉండాలి, నీకు కావలసిన ఆహారం నీకు ఇస్తాను, నీకు కావలసిన పానీయం నీకు ఇస్తాను, నీకు కావలసిన బట్టలు నీకు ఇస్తాను, నీకు కావలసిన నివాసం నేను ఇస్తాను, కానీ నీవు ఒక అదుపులో ఉండాలి అని శరీరాన్ని నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. కళ్ళెం వేసేసాను శరీరానికి. ఈరోజు శరీరపు కోరికలు జయించలేకే చాలామంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. శరీరపు కోరికలే. శరీరానికి ఒక్కసారి కళ్ళెం వేశారనుకోండి, శరీరాన్ని అదుపు చేసుకోగలిగారనుకోండి, అసలు ఎన్నో విషయాలలో మనుషులు చక్కగా సరైపోయేటువంటి అవకాశం కలుగుతుంది. కానీ శరీరాన్ని వారు అదుపు చేసుకోలేకపోతున్నారు, శరీరానికి కళ్ళెం వేయలేకపోతున్నారు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను శరీరమును లోపరుచుకున్నాను కనుక ప్రయోజనము కలిగినటువంటి పనిని చేయగలుగుతున్నాను, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చూడండి, ఫిలిప్పీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. నాకు బహుమానం దొరకాలి, అంతే తప్ప ఏదో పరిగెత్తడం అంటే పరిగెత్తడం అనేది కాదు, ఏదో పార్టిసిపేషన్ అంటే పార్టిసిపేషన్ అన్నట్టుగా కాదు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కోసం కాదు, ఫస్ట్ ప్రైజ్ రావాలి. కనుక పౌలు గారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడండి, పౌలు గారి యొక్క ప్రయాస ఎలా ఉందో చూడండి. నేను వెనక ఉన్నవి మర్చిపోయాను, పాత జీవితాన్ని మర్చిపోయాను, శరీరం కోసం బ్రతికేటువంటి ఆ బ్రతుకును మర్చిపోయాను, ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుతున్నాను, తొందరపడుతున్నాను, ముందున్న వాటి కొరకై
నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతటి చొప్పున ఇక మీదట ప్రవర్తించాలని ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు యొద్దకే పరుగెత్తుచున్నాను. గురు యొద్దకే పరుగెత్తుచున్నాను. కనుక మీరు కూడా అలాగే ఉండండి అని తర్వాత మాటలలో చెబుతున్నారు చూడండి. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. క్రమముగా నడుచుకోవాలి. మన ప్రయాస అంతా కూడా దేవుని కొరకైనదిగా ఉండాలి. దైవ చిత్తాన్ని అనుసరించేదిగా ఉండాలి. వాక్యమును వెంబడించేదిగా ఉండాలి. అంతే తప్ప వృధాగా ప్రయాసపడటం ఎంత మాత్రం తగదు. ఎందుకంటే ప్రయాసపడి కష్టపడి అలసిపోయి ఆ తర్వాత దేహాన్ని విడిచిపెట్టి ఎటువంటి ప్రయోజనమును ఆత్మకు చేకూర్చుకొనకుండా నిత్యాగ్నికి తరలిపోవుట ఎందుకు చెప్పండి? కనుక దేవుని బలమును పొంది దేవుని జ్ఞానమును అర్థం చేసుకున్న వారై ఒక్కసారి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకున్న వారై ఇక మీదట నేను కష్టపడ్డానంటే ప్రయాసపడ్డానంటే ఆత్మకు ప్రయోజనాన్ని చేకూర్చుకోవాలి. కనుక దేవుని కొరకు నేను కష్టపడతాను, దేవుని చిత్తమును ఇక మీదట నేను నెరవేరుస్తాను అని మంచి నిర్ణయాలు మీరందరూ కూడా తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైనటువంటి ప్రేమకు, మీరు అనుగ్రహించిన జీవము కలిగినటువంటి ఈ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, గురు యొద్దకే పరుగెత్తు నిమిత్తము ప్రయోజనము కలిగినటువంటి పనిని, కష్టమును, ప్రయాసను మేము కలిగి ఉండు నిమిత్తము మాకు జ్ఞాన హృదయమును దయచేయండి. ఎట్టి పరిస్థితులలోనూ ప్రయోజనము మాలినటువంటి పనులు చేస్తూ మా కాలమును వృధా చేసుకోకుండా, మా కష్టమును వృధా చేసుకోకుండా ఉండగలుగుటకు మాకు సహాయమును చేయండి తండ్రి. లోకమందు ఎందరో తమ యొక్క బ్రతుకులను నిర్వీర్యం చేసుకుంటున్నారు. చివరకు సమస్తము వ్యర్థము అనేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. మేము అట్టి వారముగా ఉండకుండా మీ కొరకు జీవిస్తూ మీ ఆలోచనను నెరవేరుస్తూ తండ్రి గొప్ప ప్రయోజనాన్ని మీ వలన అందుకొనగలుగు నిమిత్తము సరి అయిన రీతిలో మీ కొరకు బ్రతుకగలిగేటువంటి భాగ్యము నిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.